రామ్టాక్కి తిరిగి స్వాగతం. సెప్టెంబర్ 13న లండన్లో ఓ పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. వలసదారులకు వ్యతిరేకంగా యునైట్ ద కింగ్డమ్ అనే పేరుతోటి అసలు ఎప్పుడూ జరగనంత మంది వలసదార వ్యతిరేక ప్రదర్శన జరిగింది. ఎప్పుడు జరగల ఇంగ్లాండ్లో. అది అంత ప్రిపరేషన్స్ కూడా లేవు దానికి. అయినా జనం ఆర్గనైజర్స్ ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. 1.5 లక్షల మంది వచ్చారు ఇన్స్టెంట్గా. కాకపోతే దీనిపై భారత్ మీడియా అలానే ఇక్కడున్న సోషల్ మీడియా ఈ ప్రతిస్పందన ఎలా ఉందంటే ఇదేదో భారతీయులందరినీ బయటికి పంపించడానికి జరుగుతున్నట్టుగా, భారతీయులకు వ్యతిరేకంగా, ఇది వలసదారులు అనగానే భారతీయులకు వ్యతిరేకంగా వీళ్ళు ఊహించుకొని వీడియోలు చేయటం, టీవీల్లో డిబేట్లు పెట్టడం నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎక్కడికక్కడ మనం చరిత్రని, ఎక్కడికక్కడ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని మాట్లాడాలి ఏదైనా సరే. వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇది? అంతకుముందు ఆస్ట్రేలియాలో జరిగినటువంటి వలసదార వ్యతిరేక నిరసన ప్రదర్శనలు ప్రధానంగా భారతీయులకు వ్యతిరేకంగా జరిగినాయి, ప్రవాస భారతీయులకు వ్యతిరేకంగా. కారణం ఏంటంటే మనమే సెకండ్ లార్జెస్ట్ అక్కడ వలసదారుల్లో. కానీ అక్కడ కారణాలు వేరు, అది ఇంకొకసారి చేసుకుందాం. ఆస్ట్రేలియాది అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయిందని అనుకోవటం పొరపాటు. రెండోది, ఇటీవల అమెరికాతో జరుగుతున్న టారిఫ్ యుద్ధం కూడా ఒక కారణం కావచ్చు ప్రజలకి ఇది రావటానికి. కానీ వాస్తవం వేరుగా కనపడతా ఉంది నాకు. ఓకే, ఇది ప్రజల్లో గూడు కట్టుకున్న జనాగ్రహం, ముఖ్యంగా వలసదార సంస్కృతికి వ్యతిరేకంగా, వలసదారులకు వ్యతిరేకంగా. స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే అంటే అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ముఖ్యంగా. ఎందుకంటే వచ్చే వాళ్ళకి అడ్డే లేకుండా అయిపోయింది యూరప్లోకి. బోర్డర్స్ లేవు వాళ్ళకి. సముద్రం నుంచి పడవల మీదుగా, చిన్న చిన్న పడవల మీద వస్తున్నారు. అంతర్లీనంగా ఇంకొకటి ఏంటంటే ఇది ఇస్లాం వలసదారులకు వ్యతిరేకంగా అనొచ్చు మీరు. ఒక మతానికి వ్యతిరేక మతం అనేది వాళ్ళు పెద్దగా పట్టించుకోవాలి. దానికి కారణం ఏంటో చెప్తాను. ఆ భావన వాళ్ళకి ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. కానీ ఇది ఒక్క యునైటెడ్ కింగ్డమ్లోనే కాదండి, మొత్తం యూరప్లో వచ్చింది. దీన్ని మనం అర్థం చేసుకోకపోతే 1900 శతాబ్దంలో 1880 చిల్లరలో కార్ల్ మార్క్స్ కమ్యూనిజం హాంటింగ్ యూరప్ అన్నాడు. ఇవాళ ఇస్లాం ఈజ్ హాంటింగ్ యూరప్. అది నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఆ మాట ఇవాళ అసలు ఎందుకు వీళ్ళందరికీ ఇంత జనాగ్రహం తెప్పిస్తూ ఉంది? ఒకటి, వీళ్ళు రావటానికి ఆటంకాలు లేవు. ఎలా పడితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నారు. చిన్న చిన్న పడవలు వేసుకొని ఇంగ్లీష్ ఛానల్ దాటి ఇంగ్లాండ్కి వస్తారు, ఫ్రాన్స్కి వస్తారు, మిగతా యూరప్ దేశాలకు వస్తున్నారు. సో వీళ్ళకి అడ్డు లేకుండా అయిపోయింది. ఇది ఒక కారణం అయితే, వచ్చిన వాళ్ళ సంస్కృతి వీళ్ళకి ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంది. వచ్చే దేశాలు ఎటువంటివి? వాళ్ళు మొత్తం ఆ దేశాల్లో ఒకే ఒక మతం ఉంటుంది, ఇస్లాం మతం. రెండో ఉండవు. సో వాళ్ళేంటి, ఎటువంటి వాళ్ళకి అసలు పరమిత సహనం అనేది తెలియదు. వచ్చిన వాళ్ళకి నార్త్ ఆఫ్రికా దేశాలైనా, మీకు వెస్ట్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళకి వేరే మతాల్లో పెరగల. వాళ్ళు ఇస్లాం మతం ఏం చెప్పిందో అది తప్పితే వేరేది తప్పు అనే భావనలో ఉంటారు వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఉదాహరణ భారత్ నుంచి వచ్చారనుకోండి, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ భారత్ నుంచి వచ్చే వాళ్ళ కల్చర్ వేరుగా ఉంటుంది, కొద్ది మందిని మినహాయిస్తే ఎక్కువ మందిలో. ఎందుకని? వీళ్ళు ఎడ్యుకేటెడ్, అన్ని మతాలు కలిసి జీవించినటువంటి చరిత్ర ఇది ఇక్కడ ఉంటుంది. ఆ ఎకో సిస్టమ్ భారత్లో ఉంటుంది. కానీ ఇవి అక్రమ వలసదారుల ఎకో సిస్టమ్ అలా లేదు. అది ప్రధాన కారణం అండి. ఇప్పుడు ఇంగ్లాండ్ వరకు చూసుకున్నా కూడా, మిగతాయన్ని మనం చెప్పుకోవడానికి టైం లేదు కాబట్టి, ఇంగ్లాండ్ వరకు చూసుకున్నా కూడా ఇదే ప్రధాన కారణమైంది. వీళ్ళు అక్రమంగా వలస రావటమే కాదు, అప్పటికే ఉన్నటువంటి వాళ్ళు కోర్ రిలీజియనిస్టులుగా వీళ్ళందరికీ ఆహ్వానం పలకటం కూడా వీళ్ళ కోపం తెప్పిస్తూ ఉంది. అంటే అదవరకు ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆక్రమిత కాశ్మీర్, భారత ఆక్రమిత కాశ్మీర్ మీర్పూర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా వీళ్ళని ఆహ్వానించారు.
అంటే వాళ్ళు కూడా ఏంటి, భారత్ నుంచి వచ్చిన వాళ్ళు వేరు, వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కువ భాగం ఎట్లా ఉన్నారంటే ఆటో డ్రైవర్లు గాను, లేకపోతే ఎప్పుడో వచ్చిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఈ రోజుకి కూడా ఆ రాడికలైజేషన్ అనేది పూర్తిగా మర్చిపోవాలన్నట్టు వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళు వచ్చిన తర్వాత తోడైపోయింది అది. కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంగ్లాండ్లో ఏంటంటే భారతీయులు నిజంగా చెప్పాలంటే వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకన్నా కూడా వీళ్ళకన్నా కూడా. కానీ భారత్ ఈక్వల్గా స్ప్రెడ్ అయింది చాలా ఏరియాస్కి. పాకిస్తానీలు అట్లా కాదు, ఉన్న చోట్ల ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటారంటే వాళ్ళు ఆ ఎన్నికల్లో వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే గెలుస్తారు. అందుకనే లేబర్ పార్టీకి ఓటు బ్యాంకుగా వీళ్ళు మారిపోయారు. అందుకనే లేబర్ పార్టీ ప్రో పాకిస్తాన్ లాబీగా పనిచేస్తూ ఉంటుంది. అందరూ కాకపోయినా ఎక్కువ మంది ఎంపీలు, ఎందుకంటే వాళ్ళ ఎన్నిక వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. ఇవాళ అటువంటి స్థితి నుంచి పాకిస్తాను తర్వాత ఈ వీళ్ళు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో కొన్ని కొన్ని ఏరియాస్లో ఎట్లా ఉందంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తెల్ల జాతీయులు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అరే వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే పబ్బులు క్లోజ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ కల్చర్ అది, దాన్ని నువ్వు ఆకలింపు చేసుకోవాలి. కానీ ఆ కల్చర్ని వదిలిపెట్టి నీ కల్చర్ని అక్కడ తీసుకొచ్చి రుద్దాలని ప్రయత్నం చేయటం వీళ్ళకి ఆగ్రహం తెప్పిస్తూ ఉంది. అక్కడ దాకా నేను ఇటీవల జరిగిన గ్రూమింగ్ గ్యాంగ్స్ మీరు వినే ఉంటారు. అసలు చిన్న చిన్న పిల్లల్ని 18-19 సంవత్సరాల పిల్లల్ని ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్, ఈ ప్రధానంగా పాకిస్తాన్ ఆరిజిన్ పీపుల్ వీళ్ళందరూ కూడా, వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేయటం. ఒకరిద్దరు కాదండి, వందలాది మందిని, వందలాదో వేలాది మంది అని చెప్తున్నారు. సరైన దర్యాప్తు జరగల ఈ రోజుకి కూడా. ఈవెన్ కీర్ స్టామర్ కూడా ఆ విషయంలో సహనిందితుడిగా కొంతమంది చెప్తారు, ఎందుకంటే ఆయనేం చేయలే కానీ వీళ్ళని ఎక్స్పోజ్ చేయలే. ఇది ఆ కోపం తెప్పించింది చాలామందికి కూడా. సరే, రెండోది ఈ దీంట్లో వచ్చేసరికి, ఎందుకంటే మనకి భారతీయులకి ఎందుకంటే ఇదంతా మరి మీరు చాలామంది, ఆయన నిన్న టామీ రాబిన్సన్ నిరసన ప్రదర్శన చేశాడు, అది శ్వేత దురహంకారి, అది ఇదని మన మీడియాలో రాస్తున్నాయి. టామీ రాబిన్సన్ లీసిస్టర్ దేవాలయం మీద, హిందూ దేవాలయం మీద 2022లో రాడికల్ ముస్లింలు దాడి చేసినప్పుడు దాన్ని ఖండించిన వ్యక్తి టామీ రాబిన్సన్. హిందువులకు అండగా నిలబడ్డ వ్యక్తి టామీ రాబిన్సన్. దీన్ని కూడా, ఇది కూడా నిజం. రెండో పార్శ్యం కూడా దీన్ని చూడట్లేదు మనవాళ్ళు. ఈ రెండో పార్శ్యం కూడా కరెక్టు. నేను మీకు అండగా నిలబడతాను అనటమే కాదు, ప్రవాస భారతీయుల్ని చాలా గొప్పగా పొగిడిన వ్యక్తి. వాళ్ళు పీస్ లవింగ్ పీపుల్, వాళ్ళు అందరితో కలిసిపోయి ఒక పద్ధతి, ఒక కల్చరల్గా ఉండేటువంటి వ్యక్తులు తప్పితే ఇలా అన్కల్చర్డ్ బిహేవియర్ చేసే వ్యక్తులు కాదు అని చెప్పి ప్రవాస భారతీయుల గురించి ఇదే టామీ రాబిన్సన్ కామెంట్ చేశాడు. నేను మీకు అండగా ఉంటాను, ఆ దేవాలయం జరిగినప్పుడు అవసరమైతే మా మనుషులను తీసుకొచ్చి మీకు అండగా నిలబడతానని చెప్పాడు. సో ఇవాళ తొందరపడి మనం ఒక నిర్ణయానికి రావటం కాదు, మనకుండే సమస్యలు మనకున్నాయి. అక్కడ ప్రవాస భారతీయులకు ఉన్న సమస్య ఏంటి, కాశ్మీర్ సమస్య మీద ఎంత దారుణంగా వీళ్ళు అదవరికి పాకిస్తానీలు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఒకనాడు మీర్పూరు ఆ ఏరియాల్లో ఉన్నటువంటి ముస్లింలు, ఎందుకంటే ఒక చారిత్రక కారణం అది, చాలామంది లండన్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ముస్లిం మోకల్ని అడ్డం పెట్టుకొని భారత హైకమిషన్ మీద దాడి చేయటం, ఎన్నో భారత వ్యతిరేక చర్యలు 1-2 కాదు, హిందూ దేవాలయాల మీద దాడి చేయటం, హిందూ సంస్కృతి మీద దాడి చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ప్రవాస భారతీయుల పరిస్థితి ఏంటి? నిన్న జరిగినటువంటి ప్రదర్శనలో శ్వేత దురహంకార ధోరణి లేదా అంటే ఉంది, అది తప్పు, నేను దాన్ని సమర్థించట్లేదు. ఎందుకంటే ఒక ఉద్యమంలో అన్ని రకాలు ఉంటాయి, షేడ్స్ ఉంటాయి. శ్వేత దురహంకార ధోరణి ఉంది, ఇస్లామిక్ వ్యతిరేక ధోరణి ఉంది. నేను చెప్పాను కారణాలు ఏంటంటే వాళ్ళు మతం మీద పెద్ద కోపమై కాదు, వచ్చే వాళ్ళ సంస్కృతి వాళ్ళు వీళ్ళలో మింగిల్ కాలేక వాళ్ళ సంస్కృతిని వీళ్ళ మీద రుద్దాలని ప్రయత్నం చేయడంతోనే వచ్చినటువంటి తంట. దాంతో అది యాంటీ ఇస్లామిక్ ధోరణిగా మారింది. పర్టికులర్లీ టామీ రాబిన్సన్ అంతకుముందు ఎన్నో యాంటీ ఇస్లామిక్ కామెంట్స్ చేసినటువంటి వ్యక్తి. హిందూయిజం మీద ఏ రోజు ఒక్క మాట కూడా చెప్పాల. నిజం చెప్పాలంటే ఇంగ్లాండ్ వరకు చూసుకుంటే కామన్ గ్రౌండ్ ఏంటంటే, వీళ్ళకైనా భారతీయులకైనా కామన్ గ్రౌండ్ ఏంటంటే ఈ ఇస్లామిక్ హేట్ ఆన్ హిందూయిజం, ఇస్లామిక్ హేట్ ఆన్ యూరోపియన్ కల్చర్. ఇక్కడ కామన్ గ్రౌండ్ ఉంది.
అంటే ఇస్లాం చేస్తున్న పనులకు వ్యతిరేక భావన ఇద్దరిలోనూ ఉంది. అంత మాత్రాన ఇది మరి సూపర్మాసిస్ట్, వైట్ సూపర్మాసిస్ట్ ధోరణి ఉందా లేదా అంటే వీళ్ళలో ఉంది, అది కూడా ఉంది. అందుకనే ప్రవాస భారతీయులు చాలా చాలా జాగ్రత్తగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఎటువైపు అని చెప్తే ఒక విధంగా నిజంగా సైలెంట్గా ప్రవాస భారతీయ హిందువుల్లో ఎక్కువ మంది మాత్రం ఇవాళ ఈ ఏదైతే యాంటీ రేసిజం పేరుతోటి 5,000 మంది వీళ్ళకి ప్యారలల్గా ప్రదర్శన చేశారు, వాళ్ళ మీద ఎటువంటి సానుభూతి ప్రవాస భారతీయ హిందువులకు లేదు. అదే టైంలో వీళ్ళల్లో ఉన్న శ్వేత దురహంకారం మీద కూడా సానుభూతి లేదు. కానీ వీళ్ళ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో టామీ రాబిన్సన్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్గా ప్రో హిందూ స్టాండ్ చేసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి జాగ్రత్తగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ప్రవాస భారతీయులకు ఏర్పడింది. సో ఇది రెండిటి మధ్య శ్వేత దురహంకార ధోరణి, అట్లానే యాంటీ హిందూ ఇస్లామిస్ట్ ధోరణి, రెండిటి మధ్య నలుగుతున్న ప్రవాస భారతీయులు ఒక విధంగా మనకి తక్షణంగా చూసుకున్నప్పుడు చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే మన కాశ్మీర్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు ఎవరైనా వాళ్ళని వ్యతిరేకిస్తాం, కాబట్టి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు మాకు మిత్రులు అనే ధోరణి ఒక సెక్షన్ ఆఫ్ హిందూస్లో ఉంది ఇక్కడ. ఇది నిజం. ప్రవాస భారతీయుల మీద ఇంతవరకు ఒక టార్గెటెడ్ ఫోకస్ చేసి దాడులు జరిగిన సంఘటన లేదు. ఎక్కడైనా అరుదుగా అటు ఇటు జరిగితే, చెదురుమదురుగా జరిగితే జరగఉండొచ్చు. ఎందుకంటే సౌత్ ఏషియన్ పీపుల్ అంతా ఒకలాగా ఉంటారు. అది ముస్లిమా హిందువా తెలుసుకోవటం చాలా కష్టమైనటువంటి పని. పర్టికులర్గా అఫ్కోర్స్ మన సౌత్ ఏషియన్స్ కాకుండా బయట నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ అయితే తెలుసుకోవచ్చు. నార్త్ ఆఫ్రికా, వెస్ట్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు, భారత ఉపఖండంలో వాళ్ళు తెలుసుకోవడం కష్టం. సో అప్పుడప్పుడు దాడులు జరిగితే జరుగుండొచ్చేమో, కానీ ప్రధానంగా మాత్రం టార్గెట్ మాత్రం ప్రవాస భారతీయులు అయితే కాదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.